Om Jai Anjali Namaha. 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 చేసి ఆంజనేయ సంతోషిస్తూ సాక్షాత్ వాళ్ళ అన్నిటిని వచ్చి జోలపాట పాడినట్టుగా ఓం శ్రీ ఆంజనేయ అని చాలా చక్కగా నేను అదేవిధంగా ఎప్పుడు కూడా మాట్లాడండి. జై విఠల హలో నారాయణ జై జై విఠల శ్రీరామ్ హలో నారాయణ జై జై విఠల హలో నారాయణ జై జై విఠల హలో విఠల అంజన విఠల హలో విఠల అంజన విఠల హలో విఠల అంజన విఠల హలో విఠల అంజన విఠల హలో నారాయణ జై జై విఠల హలో నారాయణ జై జై విఠల హలో నారాయణ జై జై విఠల హలో
కానీ ఇక్కడ సువర్చలా సమేత అంటే మన కన్యాదానం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క 9 ఏర్పడుతున్నాయి స్వామివారికి. అందరూ కూడా ఆ యొక్క యజ్ఞోపవీతమైన సాక్షాత్తు సూర్యుడు, ఎవరు సాక్షాత్ సూర్యుడు అంటే గాయత్రి దేవతతో సమానం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పవన సుత హనుమాన్ జనగల ధార జరుగుతుంది. అందరూ కూడా చూసి ఆ యొక్క రాముల వారి స్మరణ చేసుకుని మనసులో, ఎందుకంటే ఆ యొక్క హనుమంతుడి మనసులో రాముడు కాబట్టి అందరూ కూడా ఒకసారి రామనామ స్మరణ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కూడా ఇప్పుడు కన్యాదానం అవుతుందండి స్వామివారికి. వేద మంత్రాల చేత అవుతుంది అందరూ. కాబట్టి విష్ణవే నమః అనుకుంటూ జపం చేస్తూ కన్యాదానం చేయండి. కూర్చున్న వాళ్ళు
గోవాలు పట్టుకోండి ఆడవాళ్ళకి పోయింది వేదాహమేదం పురుషం మహాంతో అశ్వమేధాది షటగ్రదు పుణ్యఫల అవాప్తి అర్థం కులైః సూర్యమండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్ర అవసానే ఏకైక కిలాపకర్ష క్రమేణ సర్వ రాస్యప కర్షిత సంమితకాలే బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం యమైః చంద్రమండల పర్యంతం కృతరాశేః వర్ష సహస్ర అవసానే ఏకైక యమాపకర్ష క్రమేణ సర్వ రాస్యప కర్షిత సంమితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మాసైః ధ్రువమండల పర్యంతం కృత రాశేః వర్ష సహస్ర అవసానే ఏకైక మాసాపకర్ష క్రమేణ సర్వ రాస్యప కర్షిత సంమితగా ఆంగీర శర్మణ నత్రే మరీచి శర్మణ పౌత్రాయ వాయుదేవ శర్మణ పుత్రాయ శ్రీ సూర్యనారాయణ శర్మ వారసుడు భగవానుడు. అమ్మవారి పేరు సువర్చల. వారు పార్వతి అంశం నుంచి పుట్టినవారు. స్వామివారి యొక్క గోత్రము కౌనీస గోత్రము. ముత్తాత గారి పేరు ఆంగిర శర్మ, తాతగారి పేరు మరీచి శర్మ, తండ్రి గారి పేరు వాయుదేవ శర్మ, స్వామివారి పేరు ఆంజనేయ శర్మ. ఆయన రూపం శివస్వరూపం, శివాంశ సంభూతుడు, రుద్ర వీర్య సముద్భవాయ నమః. ఆ యొక్క అంశం నుంచి వచ్చి ఈ యొక్క భూభాండాన్ని మొత్తం కూడా చిరంజీవిగా ఉండి మన యొక్క పూజలందుకునే స్వామి శ్రీ అభయాంజనేయ స్వామి. జయ అభయాంజనేయ స్వామి వారికి, అభయాంజనేయ స్వామి వారికి, అభయాంజనేయ స్వామి వారికి. అని చెప్పేసి ఆయన కోరుకుంటుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం కూడా రాముల వారికి నమస్కారం చేయించుకొని ఆ యొక్క తాళిని ఈ విధంగా మొత్తం అంతా కూడా అమ్మవారి మెడలో వేద్దాం మనం కూడా. మాంగళ్యాన్ని ఓం దర్శయే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీరామ్ జై 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 శ్రీరామ్ ఓం మంగళం కంఠానేన లోకరక్షణేన ఏదైతే చేశామో మనం స్వామివారికి పాద ప్రక్షాళన, మధుపర్కను, యజ్ఞోపవీతను, తర్వాత ఈ యొక్క స్వామివారికి మధుపర్కాలు ఇచ్చాము. ఆ తర్వాత కన్యాదానం చేశాం కదా, కన్యాదానం చేసినాము. ఒక కొత్త ప్రక్రియ చేసినాం. ఏంటి ఇక్కడ గమనించారా? ప్రతిసారి కూడా నార్మల్ గా ఏం చేస్తూ ఉంటాం, కన్యాదానం చేసేసి జీలకర్ర బెల్లం పెడుతున్నాం. కానీ ఇవాళ జీలకర్ర బెల్లం పెట్టి కన్యాదానం చేసినాం కదా, ఏంటయ్య గారు అట్లా చేసారు అనొచ్చు మీరు. కానీ 2 ప్రక్రియలు ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయి? 2 ప్రక్రియలు ఉన్నాయి మన దగ్గర. ఏమిటి అంటే ఋగ్వేద ప్రక్రియ, యజుర్వేద ప్రక్రియ అని చెప్పేసి 2 కూడా ధర్మాలు ఉన్నాయి మన దగ్గర. మనదంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఋగ్వేద ప్రక్రియలో నడుస్తుంది. ఏ ప్రక్రియ నడుస్తుంది? ఋగ్వేద ప్రక్రియ. మరి ఎందుకు ఈ యొక్క కృష్ణా బెల్ట్ అంటే పాత మద్రాసు రాష్ట్రం ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా యజుర్వేద ప్రక్రియ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ యజుర్వేద పండితులు ఎక్కువ. ఎవరు ఎక్కువ? యజుర్వేద పండితులు. యజుర్వేదంలో ఏముంటుందయ్యా అంటే ముందు కన్యాదానం చేసి తర్వాత జీలకర్ర బెల్లం పెడతారు. మరి ఋగ్వేదంలో ఏం చేస్తారయ్యా? ఋగ్వేద సాంప్రదాయంలో ఉన్నటువంటి అయ్యగారులు ఏం చేస్తారయ్యా అంటే ఈ విధంగా జీలకర్ర బెల్లం పెట్టేసి కన్యాదానం చేసుకుంటారు అన్నమాట. ఏది అది ఇది చేస్తున్నారు కదా అంటే మరి మనం ఏం చేయాలయ్యా అంటే మనం ఎక్కడున్నాం? తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం. మనకి ఇక్కడ ఘటికా స్థాపనం చేస్తుంటారు చాలా మంది కూడా పెళ్ళప్పుడు. అది యజుర్వేదంలో లేదు. మరి మాదంతా యజుర్వేద శాఖ, మేము చదువుకున్నంత మొత్తం అంతా మా ఇంట్లో కానీ అంతా కానీ. కానీ మన ఋగ్వేద ప్రక్రియ ఎట్లా చేయడం అంటే ఇక్కడ ప్రాంతీయ ఆచారం ఏదైతే ఉందో అదే ధర్మం చెప్తుంది. ఏం చెప్తుంది? ఇక్కడ ప్రాంతీయ ఆచారం ఏదైతే ఉందో అదే వస్తుంది, అదే చేయమని ధర్మం చెప్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఈ విధంగా ఇవాళ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇంకో మాట మాట్లాడుకోవాలి. ఏమిటి అంటే హనుమంతుడు దేనికి ప్రతీక అంటే ఒక ఆధునిక ఒక యువతిగా ఏ విధంగా సేవ చేయాలో, ఎంత భక్తిగా ఉండాలో, ఎంత భక్తిగా ఉండాలో హనుమంతుడు అంటే దేవుడు చూడబడి అంటే శత్రువు సభ శ్రీమంత నేతతో అంటే చిత్తులనే ఉంటారు. చిత్తులనే భగవంతుడు విజేస్తారు అని చెప్తున్నారు. భగవంతుడు విజేస్తారు అని చెప్పి చెప్తున్నారు. అంటే మొత్తం 14 లోకాలు ఉంటాయని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం ఎప్పుడూ కూడా. ఆ 14 లోకాల్లో ఉండేటువంటి చీమ దగ్గర నుంచి, అంటే చీమ అంటే అందరికి కనిపిస్తుందేమో వైరసం చెప్తాం. ఎందుకంటే వైరస్ ఎవరికి కనిపించదు కదా. మరి ఆ యొక్క జీవుడు బ్రతకాలని చెప్పి మనం కోరుకోవాలంటే ఒక కనిపించిన జీవి దగ్గర నుంచి కనిపించే జీవి వరకు అన్నిటినీ కూడా సుఖంగా యొక్క హనుమంతుడు చూసుకోవాలి. హనుమంతుడే కాదు, హనుమంతుడికి తోడు ఎవరున్నారు? రాముడు, లక్ష్మణుడు, ఆ యొక్క పరివారం అంతా ఉంది. మరి రాముడికి లక్ష్మణుడికి ఏముంది అంటే అమ్మా నాన్న యొక్క అండ, వాళ్ళ యొక్క మాటల మీద ఏమున్నాయి? మొత్తమంతా కూడా వాళ్ళకి అంటే పట్టుంది. అంటే ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా నిర్ణయించుకోవాలి, మొత్తం అంతా దేశాన్ని ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి రాముడే నేర్పిస్తాడు. ఏమంటారు? జననే జన్మ భూతి. Thank you.
पुष्पवान् भवति चन्द्रमा वा अपां पुष्पो पुष्पवान् मुदानान् बहुवान् भवति स एवं हिरण्यरूपाय